నాగర్ కర్నూలు జిల్లా లింగాల నల్లమల్ల అడవుల్లో వెలిసిన దక్షిణ కాశీ సలేశ్వరం లింగమయ్య జాతరకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 1 నుండి 3వ తేదీ వరకు జరిగే ఈ జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సంతోష్ బాదావత్, డిఎఫ్ఓ రేవంత్ చంద్ర స్వయంగా పరిశీలించారు. లోతట్టు ప్రాంతంలో ఉండే ఈ క్షేత్రానికి భక్తులు రద్దీ దృష్ట్యా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతం కావడంతో ప్లాస్టిక్, మద్యం, ధూమపానంపై కఠిన నిషేధం విధించారు. కేవలం 3 రోజులు మాత్రమే అనుమతి ఉంటుందని, గర్భిణీలు, వృద్ధులు ఈ కఠిన ప్రయాణ సాహసం చేయొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇయర్ సలేశ్వరం జాతర వచ్చినట్టు ఇయర్ కూడా ఏప్రిల్ 1 నుంచి 3 వరకు మనము జాతర జరుపుకోవాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో రీసెంట్ గా అయిన డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ లో డిసైడ్ చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా మేము ఇదే సలేశ్వరం అనేది కోర్ ఏరియా ఆఫ్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో రావడం వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ బేసిస్ మీద మనం దాన్ని అలో చేస్తాము. సో ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎలా దాన్ని జాతరని ఫారెస్ట్ పర్స్పెక్టివ్ లో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి మేము చీఫ్ వైల్డ్ ఆర్డెన్సర్ పిసిఎఫ్ మేడం గారికి లెటర్ రాసాము. సో అందులో మేజర్ గా అప్రూవల్ రావాల్సి ఉంది. సో మేజర్ గా ఏంటంటే అది మనకు తెలిసిందే, అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో టైగర్ సైటింగ్ ఎక్కువైపోతుంది, టైగర్ పాపులేషన్ ఎక్కువైంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని యాజ్ వైల్డ్ యానిమల్స్ నైట్ టైంలో చాలా తిరుగుతాయి కాబట్టి సో ఈ జాతరని ఫస్ట్, సెకండ్, థర్డ్ రోజు జరుపుకుంటాము. అండ్ బిట్వీన్ ద టైమింగ్స్ ఆఫ్ మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 7 PM. సో స్ట్రిక్ట్ గా అది ఫాలో చేస్తారు. బికాస్ దట్ ఈస్ ఆల్సో టు ఎన్ష్యూర్ పీపుల్ కి ఏం అటాక్ అవ్వకుండా. అండ్ దెన్ నైట్ వైల్డ్ బోర్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో అది వాళ్ళకి డామేజ్ అవ్వకుండా అట్లా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.